వరుదిని ఆల్మోస్ట్ 4 years చేశారా? ఆల్మోస్ట్ 3.5 years. ఎన్ని ఎపిసోడ్స్? 839 I think. Oh wow, so sweet. And maybe that's because of your characterizations. Yeah. కదా Yes, చాలా మంచి క్యారెక్టరైజేషన్స్ అప్పుడు. అండ్ అంత మంచి క్యారెక్టరైజేషన్స్, అంత మంచి కెమిస్ట్రీ ఆన్ స్క్రీన్ లోనే, ఆఫ్ స్క్రీన్ లో ఏం ఉండేది కాదని విన్నాను. ఫైటింగ్ అంటే ఇప్పుడు మీ ఇద్దరు ఫైటింగ్ అంటే ఏం లేదు, బేసిక్ గా స్టార్టింగ్ ఎలా అంటే క్యారెక్టరైజేషన్స్ ఇద్దరికి పడవు. ఆ టైంలో తను బెంగళూరు నుంచి వచ్చింది. సో నేను దగ్గర కొంచెం గైడ్ చేసాను, తెలుగు తనకి రాదు, సో ఎక్కువ రాదు అని చెప్పేసి, అంటే నేను చెప్పిన డైలాగ్కి తను రియాక్ట్ అవ్వాలని చెప్పి సో ఎక్కువ గైడ్ చేసామండి. దాని తర్వాత కొంచెం బేసిక్గా మన సీరియల్లో ఫేమ్ రాగానే మైండ్కి ఎక్కుద్ది కదా, సో మరి ఏమో తెలీదు, నాకు ఎక్కిందో తనకి ఎక్కిందో తెలియదు ఆ మైండ్కి. సో ఆ డిస్టెన్స్ మెయింటైన్ అవుతూ వచ్చింది. క్యారెక్టర్స్ కూడా ఎప్పుడు టామ్ అండ్ జెర్రీ లాగే ఉండేవి. ఎలా అంటే కొంచెం నేను దూరంగా ఉండేవాడిని, తను దూరంగా ఉండేది. సో అలాగే డిస్టెన్స్ మెయింటైన్ అయిపోతూ వచ్చింది. స్టార్టింగ్ లో అసలు మీ ఇద్దరికి మంచి కెమిస్ట్రీ నడిచేదని, మీ ఇద్దరు ఆఫ్ స్క్రీన్ ఆన్ స్క్రీన్ ఆఫ్ స్క్రీన్ ఆన్ స్క్రీన్ ఎప్పుడు టామ్ అండ్ జెర్రీసే కదా. ఆన్ స్క్రీన్ టామ్ అండ్ జెర్రీ, ఆఫ్ స్క్రీన్ అంత కెమిస్ట్రీ నా చిల్డ్రన్ గాసిప్స్ అడిగేస్తాను అనమాట. హ్యాపీగా ఉంటుంది అనమాట లోపల అన్ని వెళ్ళిపోతే. తర్వాత విపరీతంగా గొడవ పడ్డారని, మీ వల్లే సీరియల్ ఆగిపోయిందని కూడా విన్నాను. బేసిక్ గా సీరియల్ మంచిగా రన్ అవుతుంది, అంటే స్టోరీలో అనుకున్న ట్విస్ట్ అన్ని అయిపోయినాయి. సో ఇంకా ఏంటంటే వరుణ్ ది పని అనేది ఒక టాప్ సీరియల్, దాన్ని టాప్ రేంజ్ లోనే ఆపాలి అని చెప్పి ఫిక్స్ అయ్యారు. అంటే మిగతా సీరియల్స్ ఎలా అంటే మంచి పొజిషన్లో ఉండగా ఆపరు, మ్యాక్సిమం మంచి రేటింగ్లో ఉండగా, కొంచెం రేటింగ్ తగ్గిన తర్వాత ఆపుతారు, అలా చేస్తారు కదా. వరుణ్కి మాత్రం అలా వద్దు, బికాస్ యావరేజ్ రేటింగ్ స్టిల్ ఇంకా జీ తెలుగులో వరుణ్ ఈజ్ ద బెస్ట్. సో అలాగే ఉండాలి, అలాగే ఆపాలని చెప్పి అలాగే ఆపారు. అంతేనా? అంతే. ఓకే, ఫైన్. ఒక మంచి క్లారిటీ అనమాట నాకు అందరికి. సో మధ్యలో కొన్ని రియాలిటీ షోస్ లో కూడా మీరు చెప్పినట్టున్నారు, సమ్ ట్రూత్ గేమ్స్. నేను ఏదో షో చూసాను, ఏదో ట్రూత్ గేమ్ ఆడుతూ ఉంటే, ఏదో గేమ్ షోలో వాట్ ఈస్ ద రిలేషన్షిప్ బిట్వీన్ యూ అండ్ వరుదిని అంటే మీరు ఏదో చెప్పారు కదా అప్పుడు. నేను చెప్పాను లేదా? చూసారు కదా, క్లారిటీ ఉంది కదా, ఎందుకు మళ్ళీ అంటే మీ ఇద్దరు ఈగోస్ అని చెప్పుకోవచ్చా? మేబీ అనుకోవచ్చు. నేను ఆల్రెడీ ఇక్కడ తెలుగు నాది, నా ఫ్యామిలీలోకి వచ్చి ఎవరు అమ్మాయి నాకు హెడ్ వెయిట్ చూపిస్తూ ఏంటని నేను అనుకునేవాడేమో. మేబీ తనేమో ఇద్దరం కలిసి వర్క్ చేస్తాం కదా, తనకి హెడ్ వెయిట్ అని తను అనుకునేదేమో, మేబీ తెలియదు నాకు కూడా. మనకి సెట్ అవ్వలేదు అనుకున్నా, కొంచెం డిస్టెన్స్ మెయింటైన్ చేసాం అంతే. ఓకే.